నమస్కారం అజయ్ భూపతి గారు. హాయ్. గ్రేట్ ఆంధ్రాకి స్వాగతం. హాయ్. హాయ్. ఏంటి శ్రీనివాస్ మంగాపురం దగ్గర పడిపోయింది రిలీజు. ఏంటి ఏమన్నా హడావిడిలో ఉన్నారా? టెన్షన్‌లో ఉన్నారా? టెన్షన్ ఏం లేదు. జీరో టెన్షన్. యాక్చువల్లీ హడావుడంటే నిన్నే వచ్చాం. మొత్తం మిక్సింగ్ అది అయిపోయింది హ్మ్. చెన్నైలో అంతా. హ్మ్. యాక్చువల్లీ ఏ సినిమాకి లేనంత హ్యాపీగా ఉన్నా. ఏ టెన్షన్ లేదు నాకు. హ్మ్. అక్కడ వెనకున్నది దత్తు గారు. సో, వాళ్ళకి మూవీని ఎలా ల్యాండ్ చేయాలనేది పక్కా తెలుసు. హ్మ్. సో, నాకు ఆయన ఉండడం వల్ల సో వెరీ వెరీ ఆ! హ్యాపీ. నా వర్క్ నేను చేసుకున్నా హ్యాపీగా వర్క్ అవగొట్టుకున్నాను. ఇప్పటిదాకా ఈ ప్రశ్నకి ఇంత కూల్‌గా సమాధానం చెప్పిన దర్శకులు మీరే. అవునా? అవునండి. టెన్షన్‌గా నేను ఉన్నామంటే ఇప్పుడేంటి నేను హ్మ్. అసలు 2 మంత్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఇచ్చేసా. నేను నవంబర్‌లో షూటింగ్ అదే. స్టార్ట్ అదే. చేశా. ఎప్పటికప్పుడు నేను కొంచెం మేకింగ్‌లో ఫాస్ట్ ఉంటా. షూటింగ్ హ్మ్. స్టార్ట్ చేస్తే చాలా తక్కువ టైంలో అవగొడతాను. అంటే ఇప్పుడు ఇంక సెన్సార్ తప్ప మొత్తం అన్నీ అయిపోయినట్టే. అసలు కంప్లీట్ సెన్సార్ కూడా మేమే ఇంక ముందెందుకు చేయించడం, ఓహ్! కొంచెం దగ్గరికి వచ్చాక చేద్దామని ఆపాము తప్ప హ్మ్. అసలు ఏ టెన్షన్ లేదు. ఏంటంటే ఇప్పుడు డేట్ ముందర ఒకటి అనుకుని పోస్ట్‌పోన్ అవ్వటం వలన కూల్‌గా ఉన్నారా? లేకపోతే నో, ముందరైనా అలాగే ఉండేదా? పోస్ట్‌పోన్ అయింది ఎంత మేము డేట్ అనుకున్నది జూన్ 24థ్ అనుకున్నాము. ఇప్పుడు జూన్ హ్మ్. 30థ్ సారీ ఇప్పుడు అనుకున్నాము. హ్మ్. సారీ జూన్ 9థ్ అనుకున్నాం. హ్మ్. హ్మ్. అనుకుని ఆహ్, సారీ మేము అనుకున్నది జూలై 9థ్. జూలై 9th అనుకున్నారు. సారీ. జూలై 9థ్ అనుకుని జూలై 30థ్ అంటే ఒక 20 డేస్ మేము షిఫ్ట్ చేసుకున్నాం అంతే. హ్మ్. హ్మ్. సో, దానివల్ల ఏమి కాదు గానీ ఆహ్, కొంచెం ఫాస్ట్‌గా నాకు వర్క్ చేసుకోవడం అలవాటు. హ్మ్. ఎడిట్ అదంతా కూడా ఫాస్ట్‌గా అయిపోయింది. అందులో వెరీ కూల్‌గా చేసుకున్నాను సినిమా అంతా. సో, ఫస్ట్ నుంచి హ్యాపీ. ఫుల్ హ్యాపీ. అందరూ మూవీ చూసుకున్నారు. వాళ్ళందరూ అయితే ఫుల్ హ్యాపీ. హ్మ్. సో, నాకు తెలుసు మూవీ ఏంటనేది నేను ఫుల్ హ్యాపీ. హ్మ్. సో, వర్క్ అయిపోయింది. సో, ఇప్పుడు మీకు తెలుసు మూవీ ఏంటనేది అన్నారు. హ్మ్. ఇప్పుడు ట్రైలర్‌లో చూస్తే ఆహ్, ఒక లవ్ స్టోరీ ఉంది. ఒక యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్‌గా. ఆ హ్మ్. ట్రైలర్ మధ్యలోంచి. హ్మ్. చాలా మందికి యాక్షన్ బ్యాక్‌డ్రాప్ నచ్చింది. అలాగే లవ్ నచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు ఓవరాల్‌గా. సో, ఏది డామినేట్ చేయబోతోంది ఈ సినిమాలో? సీ నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'శ్రీనివాస మంగాపురం' అనేది అబ్బో! ఎక్స్‌పెరిమెంటల్ స్టోరీ అని నేను చెప్పను. హ్మ్. అలా అని నేను చేసిన ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలు నా జనరేషన్ డేటాలో ఎవరు చేయరు. హ్మ్. నేను 'ఆర్ఎక్స్ 100లో' అంటే నా అవును. సినిమాలు చాలా ఇంపాక్ట్ ఉంటాయి హ్మ్. అని అంటా ఉంటారు బయట. ఒక అమ్మాయిని కరుడుగట్టిన విలన్‌లా చూపిస్తే దాని తర్వాత 10 సినిమాలొచ్చినాయి తెలుగులో. అది ఇంపాక్ట్ చూపించడం అంటే. ఇప్పుడు అదే లైన్‌తో 10 సినిమాలొచ్చినాయి. పెద్ద హిట్‌లయినవి కూడా ఉన్నాయి. చాలామంది రాస్తాం దానికి మూలం నా సినిమానే అని. ఓకే. పక్కన పెడితే 'మంగళవారం' లాంటి ఒక అంటే ఒక నింఫోమానియాక్ క్యారెక్టర్‌ని, సెక్స్‌కి అడిక్ట్ అయిపోయిన ఒక అమ్మాయి క్యారెక్టర్‌ని ఇండియాలో ఇప్పటిదాకా ఎవడు చూపించలేదు అని చెప్పన్నారు. దాన్ని మన నేటివిటీకి తీసుకొచ్చి దాన్ని ఒక మిస్టీరియస్ థ్రిల్లర్‌లా చేసి ఇవన్నీ పక్కన పెడితే 'మేకింగ్ ఆఫ్ ద మంగళవారం' అనేది ఒక యూనిక్‌నెస్‌ని తీసుకొచ్చింది నాకు. ఆహ్, నో అది అంత ఎక్స్‌పెరిమెంటల్ అనేది అసలు ఎవడో చేయలేదు. సో, 'మహాసముద్రం' అనేది ఓపెన్ డ్రామా. అది ఒక వర్షిప్ అమ్మాయి సైడ్ నుంచి వర్షిప్ ఉన్న స్టోరీ. అది నేను ఎక్కడో కరెక్ట్‌గా కన్వే చేయలేకపోయా. సో, 3 జోనర్‌లు కదా! నేను నాలుగోది కూడా నాలుగో జోనర్ ఎంచుకున్నాను. అంటే పక్కా కమర్షియల్ సినిమా చేద్దాం అనిపించింది. కానీ అట్ ద సేమ్ టైమ్ అది నా స్టైల్‌లో అజయ్ భూపతి సైన్ 100% సినిమా. మీరడిగిన లవ్ స్టోరీ డామినేట్ చేస్తుందా? యాక్షన్ డామినేట్ చేస్తుందా? అంటే పక్కా లవ్వే డామినేట్ చేస్తుంది. లవ్ కోసం చేసే యాక్షన్ ఉంటది. అండ్ రస్టిక్ వేలో ఉన్న అది ఎలా ఉందంటే అది విజువల్లీ ఎవ్రీ సీన్ ట్రీట్మెంట్ అది. హ్మ్. సెంటర్ పాయింట్ కొత్తదని నేనేమి చెప్పను కానీ ఇది ఖచ్చితంగా అంటే ఇద్దరు జేక్స్ కానీ, రాషా కానీ వాళ్ళ పెయిర్ మీరు స్క్రీన్ మీద చూస్తే అంటే ఆర్టిఫిషియాలిటీ ఉండదు. హ్మ్. నా మేకింగ్‌లో 'శ్రీనివాస మంగాపురంలో' మీరు ఫీల్ అవుతారు. సినిమా చూసి ఆ క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అయిపోతారు. ఒక 10 మినిట్స్ చూసిన వెంటనే ఇది ఎక్కడో జరుగుతున్నది అన్న సెన్స్‌కి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అంటే మిమ్మల్ని అంటే నేను ఆడియన్స్‌ని హ్మ్. తీసుకెళ్ళడానికి నేను శతవిధాలా ప్రయత్నించా. అందులో నేను సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. హ్మ్. నేను నాకు తెలుసు కాబట్టి మూవీ ఏంటనేది.
అది వర్కౌట్ అయితే అసలు మీకు అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ అద్భుతమైన సాంగ్స్. నేను చెప్తున్నా కదా, నేను మనకు మంగళవారానికి అసలు సాంగ్స్ స్కోపే లేదు. నేను కావాలని 2 సాంగులు పెట్టి మ్యూజికల్గా అది ఎంత ఫేమస్ అంటే, మేము కేరళ షూటింగ్కి వెళ్తుంటే అక్కడ మంగళవారం నా మ్యూజిక్ వినిపిస్తే మాకు తెలుసు అంటున్నారు. అసలు ఎంత ఫేమస్ అయిపోయిందంటే, నాకు తెలుసు సో మెనీ ఎడిటింగ్ రూమ్స్లో చాలా పెద్ద డైరెక్టర్ ఒక ఆయన అన్నారు నాతో, నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్, అతను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పంపడానికి ఎడిటింగ్ కూడా అన్నీ నీ సినిమా రెఫరెన్స్లే వేసి పంపామని. అలా సో మెనీ జరిగినాయి. అది నాకు ఎంతో రెస్పెక్ట్ తీసుకొచ్చింది మనలో. ఇందులో కూడా సౌండ్ నేను ముందే శ్రీనివాస్ మంగాపురం అనుకున్నప్పుడు నేను దత్తు గారికి చెప్పాను, నేను దీన్ని మ్యూజికల్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్. నీ ఇష్టం అన్నాడు. నీ ఇష్టం. 6 సాంగ్స్ ఉంటాయి. డ్యూయట్ కూడా అవుతుంది ఇందులో. చాలా రోజులు అయింది డ్యూయట్ అంటే, ఒక మెలోడియస్ డ్యూయట్. నేను అసలు నా దగ్గర నుంచి నేను తీస్తా, నేను తీయగలను అని చెప్పడానికి. నేను ఆల్ థాట్స్, డైరెక్టర్ అంటే ఒక జానర్లో ఉండకూడదు. అంటే ఈ డైరెక్టర్ సినిమాలు ఇలా ఉంటాయా, ఓకే ఈ డైరెక్టర్ సినిమాలు ఇలా ఉంటాయా అని ఆడియన్స్తో ఫిక్స్ చేయించకూడదు. అప్పుడు డైరెక్టర్లో మనం షైన్ అవుతూ ఉంటాము. మన ఐడియాలజీ చూస్తే మీరు RX-100 రస్టిక్ అదంతా వేరే, థ్రిల్లర్ లవ్ స్టోరీ, మహాసముద్రం ఓపెన్ డ్రామా, అసలు మంగళవారం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్, శ్రీనివాస్ మంగాపురం పక్కా కమర్షియాలిటీతో నిండిన లవ్ స్టోరీ. సో పక్కా లవ్ స్టోరీ ఇది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఈ డైరెక్టర్ సినిమాలు ఎలా ఉంటాయి అనే ఫిక్సేషన్ చేయకూడదు అని చెప్పి అన్నారు. కాకపోతే ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక హోటల్ ఉందనుకోండి, ఇక్కడ ఫుడ్ ఇలా ఉంటుంది అనేటువంటి ఆ ఫిక్సేషన్ ఉంటేనే దానికి ఆ బ్రాండింగ్. మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు దీంట్లో నేను మీకు ఒకటి చెప్పనా, ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు మీ సినిమాకి సంబంధించి ఎక్స్పెరిమెంట్ కాకపోయినా కూడా అందరూ ఆశించేది ఏంటంటే క్లైమాక్స్లో ట్విస్ట్. అజయ్ భూపతి నెరేటివ్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది, చివరిదాకా వెయిట్ చేసి కూర్చుంటే దాని పే ఆఫ్ ఉంటుంది అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ ట్రేడ్ మార్క్ను వదులుకోకుండా ఉన్నప్పుడే అది మీ సినిమా అనిపించుకుంటుంది. సో శ్రీనివాస్ మంగాపురం పరిస్థితి ఏంటి ఆ విషయంలో? నో, నేను ఒకటి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందని మీరు ఎలా చెప్తున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు మొత్తం అంతా ఆడియన్లు అందరిది ఎలా చెప్పేస్తారు? మీరు ఏమన్నా అందరిని అడుగు వస్తారా? మీరు ఏమన్నా అంటే నాది నేను ఏమంటానంటే ఒకటి, ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక మూవీ ఒక ఐడియాలో ఇచ్చాం కదా అని అన్ని ఐడియాల్లో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే అది చాలా చిరాగ్గా ఉంది. ఆర్టిఫిషియాలిటీ ఉంది రాసినప్పుడే. అంటే ముందే ట్విస్ట్ని రాసుకుని స్టోరీ రాసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు తప్పు. మీరు అన్నారు ఒక హోటల్లో ఈ టేస్ట్ ఉంది కాబట్టి వెళ్తామని. ఎనీ హోటల్ బిజినెస్ మీరు చూడండి, మీరు ఒకే టేస్ట్తో ఒక 3 years తర్వాత తగ్గిపోవడం మొదలుపెట్టింది. జనాలు తగ్గిపోతారు, వేరే వేరే రుచుల కోసం వెళ్తూ ఉంటారు. మీకు అర్థమైందా? అలా సినిమా అనేది కూడా మనం ఒకే జానర్లో తీస్తుంటే ఒక డైరెక్టరు ఒక 2-3 సినిమాల తర్వాత ఇలాగే ఉంటుంది కదా అనేది బోర్ కొడుతుంది. నేను మీకు ఎక్స్పెషల్లీ మీకు ఎక్కువ చెప్పండి, ఎవరో ఎందుకు మా బాస్ ఉన్నాడు RGV. స్టార్టింగ్లో మొత్తం అన్ని మీరు చూసుకుంటే శివకి క్షణానికి సంబంధం ఉంటుంది, క్షణానికి మనీకి సంబంధం ఉంటుంది, వీటికి రంగీలాకి అస్సలు సంబంధం ఉండదు. అసలు రంగీలా వరకు తీసిన సినిమాలు అన్నిటికీ సత్యాకి సంబంధం ఉంటుంది. సత్య వరకు తీసిన సినిమాలు అన్నిటికీ అమితాబ్ గారిది సర్కార్కి సంబంధం ఉండదు. అప్పటిదాకా తీసిన మేకింగ్ అంతా పక్కన పెడితే రక్త చరిత్రకి వాటికి సంబంధం ఉండదు. మేకింగ్ స్టైల్స్ ఉంటాయి చూసారా, మధ్యలో అయినా సత్య లాంటి సినిమాలు చాలా తీసి ఉండొచ్చు, సత్య క్లాసిక్ అయింది. సర్కార్ లాంటి మేకింగ్లో చాలా తీసి ఉండొచ్చు, సర్కార్ క్లాసిక్. రక్త చరిత్ర తర్వాత మళ్ళీ తీయలేదు అనుకుంటే, అంటే మేకింగ్ స్టైల్స్ ఉంటాయి. అది ఆ విజువలైజేషన్ చేయాలి దాన్ని. ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది అయితే అనేది ఉండదండి. అసలు ఆడియన్స్ ఎలా తెలుస్తుంది మనకి? అసలు నేను అనుకున్నది ఆడియన్స్ చెప్పాలి. అది బాగుంది. అయితే మీరు చెప్పిన అన్ని సినిమాల్లోనూ, మన రామ్ గోపాల్ వర్మ గారి అన్ని సినిమాల్లోనూ కూడా ఆయన సిగ్నేచర్ ఉంటుంది. అంటే జానర్స్, మీరు చెప్పే జానర్స్ చెప్తున్నారు, రకరకాల జానర్స్ అని టచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక హారర్, ఒక కామెడీ, ఒక యాక్షన్, ఒక మాఫియా, రకరకాలుగా ఆయన సిగ్నేచర్ ఉంటుంది. ఇది చూడగానే ఒక షార్ట్, ఒక డైలాగ్, కంపోజిషన్ చూడగానే ఇది RGV స్టైల్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది. అటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే పని మీరు చేస్తూ ఉంటారు లేదా? మీకు శిరాశ్రీ గారు, మీరు అప్పటి జనరేషన్ కాబట్టి, రామ్ గోపాల్ వర్మ అని పేరు పడుతుంది కాబట్టి, పోస్టర్ల మీద ఆయన డైరెక్టర్ అని తెలుసు కాబట్టి మీరు వెళ్ళారు కాబట్టి మీకు తెలుసు. ఇప్పుడు జంజీని కూర్చోబెట్టి 4 సినిమాలు జానర్లు చూపించమని అయింది.
ఆయన పేరు తెలియకుండా అదే, ఇప్పుడు కట్ చేసి చెప్పగలరా చెప్పలేరు. ఇప్పుడు ఇది రామ్ గోపాల్ వర్మ గారికి ఉంది, పెద్ద వంశీ గారికి ఉంది. అది ఇది ఒక సాంగ్ అని ఏదైనా చూస్తే వంశీ గారి స్టైల్, Yeah, విశ్వనాథ్ గారు, బాపు గారు, ఇలా చాలా మంది అదే అన్నాను, డైరెక్టర్స్ అందుకే గ్రేట్ డైరెక్టర్స్ ఇప్పుడు బాపు గారికి ఉంది, శైలి ఉంది, ఆర్జీవికి ఉంది, పెద్ద వంశీ గారికి ఉంది, మణిరత్నం కూడా ఉంది 100%. శైలి అనేది తెలియాలని రూలే ఉందండి. అసలు జానర్ బట్టి మారిపోతుంది కదా ఐడియా. రేపొద్దు నేను కామెడీ సినిమా తీయొచ్చు, ఏం తీసినా కూడా సిగ్నేచర్ అనేది ఒకటి తెలియకుండా సినిమాలో అది ఉంటుంది. ఎందుకంటే స్టైల్ ఇది అనేది ఇది వరకు సినిమాల మీద అంటే చాలా డీప్ గా వెళ్ళి చూసేవారు. సినిమాలు తప్ప ఇంకోటి తెలిసిండేది కాదు. సో ఎనాలిసిస్లు కూడా అలాగే ఉండేవి. ఇప్పుడు ఎనాలిసిస్లు చేయడం పోయి విమర్శించడం ఎక్కువైపోయి సినిమాలో ఉన్న అంతర్లంగా అంటే డైరెక్టర్ తాలూకు సైన్స్ ఉంటాయి, లేకపోతే డైరెక్టర్ తాలూకు థాట్స్, సింబాలిక్స్, ఇవన్నీ కూడా రాయడం కూడా ఎవరు రాసేవాళ్ళు వాళ్ళు అవ్వట్లేదు చాలా మంది వాళ్ళు. ఎందుకంటే ఫేక్ రివ్యూవర్స్ ఎక్కువ వచ్చేసారు. యూట్యూబ్ నుంచి కానీ, బై పేపర్ నుంచి కూడా కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా నుంచి కానివ్వండి, ఫేక్ రివ్యూవర్స్ ఎక్కువ వచ్చేసి వాటి గురించి తెలియక ఏదో కొంతసేపు ఎటకారించి ఫిల్మ్ మేకర్స్ని తిట్టేసి వాళ్ళు కంప్లీట్ డబ్బుల కోసం. అలా అని అందరూ ఫేక్ కాదు, జెన్యూన్ రివ్యూ సినిమాలని విశ్లేషించి రాసేవాళ్ళు కూడా ఉన్నారు. నా సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా నేను ఎవ్రీ మూవీలో చాలా హింట్లు ఇస్తాను. ఇంపాక్టబుల్ షార్ట్స్ ఉంటాయి నా దాంట్లో, ఇంపాక్ట్ ఉన్న షార్ట్స్ చాలా ఉంటాయి. అది చాలామంది కనుక్కోలే, ఎప్పుడు ఎవడో రాయలే. నేను మంగళవారమే చూస్తే నేను సీతాకోక చిలుకు వచ్చినట్టు అమ్మాయి థాట్స్లో పెట్టా. దాని గురించి ఒక్కడు కూడా రాయలేదు. నేను ఎప్పుడు బాధపడను, నాకు ఇది రాయాలి అంటే అంత మైండ్ సెట్ లేదేమో, ఆలోచించలేదేమో అనుకుని వదిలేస్తా తప్ప. మరి మీరన్న ఆ సైను, ఆ ఇంపాక్ట్ ఆర్జీవి సినిమాలో ఉందంటే, నేను ఆయనతో పోల్చుకోవట్లేదు, డైరెక్టర్స్ కొంతమంది చెప్తాను, ఓల్డ్ మూవీస్ డైరెక్టర్స్లో ఉంది, ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు చూడట్లేదు ఎవడు. ఎందుకు తీసాను బటర్ఫ్లై షార్ట్స్ అనేది చాలామంది చెప్పలేరు. సింబాలిక్గా వై అంటే నేను వేసిన మ్యూజిక్ కానీ అంతా మీరు చూసుకుంటే అమ్మాయి తాలూకు థాట్స్ అంటే ఆ సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి, అంటే తన కోరికలకి అంతం లేదని ఎగురుతూనే ఉంటాయి అమ్మాయి. అంటే థాట్స్ కోసం నేను తీసాను దాన్ని. నేను ఎలా చెప్పాలి ఇప్పుడు అమ్మాయి నింఫోమేనియక్ అంటే సెక్స్కి ఎడిక్ట్ అయిపోయిన అమ్మాయి స్టోరీ కదా. ఎడిక్ట్ అవ్వడం అనేది నేను ఎలా చెప్పాలి అనేది చాలా ఆలోచించాను. తన కోరికలు ఎక్కువ అవుతున్నాయి అంటే తన ఊహలు ఉంటాయి చూసారా, దాన్ని నేను సీతాకోక చిలుకలు దాంట్లో హై స్పీడ్ షాట్స్లో ఆ సౌండ్లో సో మొత్తం నేను చూపించాను. నాకు కొంతమంది అయితే నాకు చెప్పారు ఇది నాకు అర్థమైంది ఎందుకు వేసేవా అని చాలా మంది చెప్పారు. నేను వాళ్ళకి చెప్పలేదు, నేను వాళ్ళకి తెలిసిందిగా. సో సినిమాని సమీక్షించే వాళ్ళు ముందు కొంచెం డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేయడం మొదలు పెట్టాలండి సినిమాని. ఇప్పుడు ఎంతసేపు అంటే విమర్శించడం, లేకపోతే భుజాలు తడుగుతుంది, టమాటాలు అంటాడు ఒకడు, ఇంకోటి అంటాడు. ఇప్పుడు RX-100 చాలామంది అనుకున్నది ఏంటంటే అది మీ సొంత కథని, కొంతమంది ఏమో చివరిలో మీరు వేసారు ఫోటో ఒక అతని బయోపిక్ షేడ్ ఉన్నదని ఇలాగ అనుకున్నారు రకరకాలుగా. ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం పరిస్థితి ఏంటి? ఇది ఏమన్నా అలాంటి బయోపిక్ లాంటిదా లేకపోతే ఫిక్షనా? ఫిక్షన్. ఎప్పుడు రాసుకున్నారు అసలు ఈ కథ ఏంటి? అసలు ఈ కథ ఎలా పుట్టింది? శ్రీనివాస్ మంగాపురం నాకు థాట్ ఇప్పటి నుంచో ఉంది. చెప్తున్నాను కదా మధ్యలో వీటి మీద అక్కడక్కడ అడపదడప ఒకటి రెండు వచ్చిన సినిమా, నేను దీన్ని వదలలేదు థాట్ని. ఇది కంప్లీట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ట్రీట్మెంట్ ఉంటుంది అని వదలలేదు. ఒక 3 years బ్యాక్ రాస్తాను స్టోరీ. 3 years బ్యాక్. ఓకే. ఇప్పుడు మంగళవారం 2 ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేపోయి దాన్ని ఆపి దీన్ని టేకప్ చేశారని బయట ఒక టాక్ ఉంది. అది ఎందుకు, అది నిజమండి? అది అంటే వై అంటే ఏమీ పెద్ద కారణం లేదు. కిరణ్ గారు ఎప్పటి నుంచో మూవీ చేయాలి, ఆయన ఒక 1 month అంటే అప్పుడు నేను ఒప్పుకోవడానికి, అంటే మంగళవారం 2 ఆపి ఇది ఎక్కడానికి ముందు 2 months ముందు నుంచి కూడా అడుగుతున్నారు. ఇలా కృష్ణ గారి అదే అబ్బాయి గారు అదే మనవడు ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేయాలి అది ఇదని. సో ఫస్ట్ కొత్త వాళ్ళతో మరి ఇప్పుడు నేను చేయలేండి, ఇప్పుడు ఇంట్రడ్యూస్లు అయి పెట్టవద్దు నాకు అని అన్నాను. కానీ
దత్తు గారు ప్రజెన్స్ అని అనగానే నాకు దత్తు గారు అని చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇష్టం అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆయన అంతకుముందు ఎప్పుడు కలవలేదు. ఒక ప్రొడ్యూసర్గా ఆయన స్టామినా అండ్ ఆయన క్యాపబిలిటీస్ అండ్ ఆయన అంటే 50 years నుంచి ప్రొడ్యూస్ చేయడం అంటే మాటలు కాదు కదా. ఆయన సినిమాని చూసే విధానం ఇవన్నీ నాకు బాగా ఇష్టం. కొంచెం ఎగ్జైట్ అయ్యేది దత్తు గారు సరే ఉన్నారు చేసేద్దాం అని. తర్వాత తన జేక్స్ని కలవడానికి అంటే నాకు కృష్ణ గారి గురించి కూడా బాగా నాకు తెలుసు. అంటే నేను విన్నాను ఆయన గురించి చాలా ఉంది. సో ఆయన దగ్గర కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏదో పాజిటివ్ చిన్న వైబ్రేషన్స్ నాకు ఏదో రావడం. నేను ఎప్పుడు కూడా డిసిషన్ టప్పని తీసుకుంటాను. అంటే చాలా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకుంటా. ఒక్కొక్కసారి ఆలోచిస్తా, ఒక్కొక్కసారి ఎక్కువ టైం మరీ చాలా తక్కువ విషయాల్లో తీసుకుంటా. కానీ మ్యాక్సిమం డిసిషన్లన్నీ చాలా తక్కువ టైంలో తీసేసుకుంటాను. బట్ ఆ సెకండ్ ఏమనిపించిందో చేసేయాలి అనే అది రన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో స్టోరీ ఫస్ట్ మీరు జమినీకరణ్ గారికి చెప్పారు. జమినీకరణ్ గారు తెలుసు ఆల్రెడీ తెలుసు నుంచో అటు నుంచి మామూలుగా దత్తు గారికి చెప్పారు. దత్తు గారు అండ్ కృష్ణ గారు రాజశేఖరరావు గారు పిలిచినప్పుడు అక్కడికి. అచ్చా, దత్తు గారు చెప్పిన తర్వాత ఫస్ట్ మీరు రాజశేఖర్ గారు చెప్పారు అంటే మన ఎంతమందికి రాజశేఖర్ గారు స్టోరీనే వినలేదు. నా క్వశ్చన్ జయ కృష్ణ ఫ్యామిలీలో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఈ స్టోరీ ఎవరు చెప్పారని. జేక్స్ తనకే చెప్పారు. తన తప్ప ఎవరు వినలేదు ఇప్పుడు దాకా. ఎవరు వినలా అసలు ఎవరు. ఓన్లీ నిర్ణయం మొత్తం తన నిర్ణయం. ఓన్లీ జేక్స్. మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి తను కలిసిన వెంటనే? నాకు జేక్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అంటే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు తన మీద నాకు ఏ విధమైన ఇంప్రెషన్ లేదు. అంటే జస్ట్ ఒక అబ్బాయిని కలిసినట్టే ఉంది అంతే తప్ప నేను మళ్ళీ తను ఇలాగా అని నేను అలా కలవలే అతన్ని. నేను అది ఆలోచించలేదు. అంటే తన గురించి ఎక్కువ ఆలోచించలేదు. జస్ట్ ఒక పర్సన్గా కుర్రాడు ఇలాగా కలవాలి అంటే నేను సరదా కలిసాము, జస్ట్ మామూలుగా మాట్లాడుకున్నాము, అవి ఇవి వచ్చేసాను అంతే. ఎప్పుడైతే తనతో అంటే సినిమా చెయ్యాలి అని అనుకున్నానో అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టా తను. అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టా. తను మీరందరూ షాక్ అవుతారు చెప్తున్నా తన యాక్టింగ్ చూసి. అంటే కొంచెం షై పర్సన్ యాక్చువల్లీ. స్టార్టింగ్లో నెమ్మదిగా నా క్యారెక్టర్లోకి తీసుకొచ్చేసి మొన్న ఏదో అంటే ఆఫీస్లో ఎవరు చెప్పి అరుస్తున్నాడు సరదాగా. చూస్తూ ఉండే ఎలా పరిచయం ఎలా అయిపోయారు అంటే కంప్లీట్గా అన్లాక్ అయిపోయాడు అనమాట. అల్లాకంటే అది మనం మారుస్తాం కదా మన క్యారెక్టర్ కోసం మొత్తం. అంటే నాలా తయారు చేస్తా. నేను నిజంగా మొన్నే అతను పుట్టినరోజుకి సిగరెట్ కాదు సోషల్ మీడియాలో. తను అంటే నాకు అంటే ఒక ఫ్రెండ్లా అయిపోయాడు కుర్రాడు. వెరీ జెన్యూన్ యాక్చువల్లీ. అండ్ చాలా తెలివైన, చాలా అంటే చాలా. అమ్మో అంటే ఇది క్యారెక్టర్ గ్రాస్పింగ్ అలాంటి విషయాల్లో అన్నిట్లో అసలు అది కానీ బయట తనకున్న నాలెడ్జ్ కానివ్వండి అది చాలా తెలివైన కుర్రాడు. అందులో తను అంటే చాలా ఎమోషనల్ పార్ట్స్ ఉంటాయి మా దాంట్లో. స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది తనకి. చాలా బాగుంటాడు కుర్రాడు. డ్యాన్స్ ఎరగదీస్తాడు, ఫైట్స్. అంటే ఫస్ట్ తనకి ఎలా చాలా సిగ్గు ఎంత అంటే చెప్పలేనంత సిగ్గు. అతన్ని తీసుకొచ్చి అసలు తిరుపతి రోడ్ల మీద పరిగెట్టించా. ఇప్పుడు అంతా సెట్ అనుకోండి మొత్తం. ఇంకా అసలు నాకు తెలిసి రెండో సినిమాకి అయితే దుమ్ము దులిపేస్తాను. ఇప్పుడు జయకృష్ణ సంగతి అలా ఉంచితే హీరోయిన్ కూడా రవీనా టండన్ గారు అమ్మాయి. ఫస్ట్ డెబ్యూ కదా. తను ఫస్ట్ నుంచి తనే అనుకున్నా లేకపోతే వేరే హీరోయిన్ అనుకుని తిన మీద తిన దగ్గరకు రావడం? లేదంటే వేరే వాళ్ళు అనుకోవడం లేదు, ఒకళ్ళిద్దరు ఆప్షన్స్ అనుకున్నాం. కానీ నాకు దత్తు గారు అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అని అడిగారు. ఫస్ట్ టైం చూసి నేను ఈ అమ్మాయి యూట్యూబ్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోలు చూసి అప్పుడు ఓకే చేశా. అంటే ఆ అమ్మాయి జస్ట్ నార్మల్గా వెళ్ళేవి అవి ఇవి చాలా ఉంటాయి షార్ట్స్ అని అన్నీ చూసి ఓకే అని. ఇప్పుడు ముందు మీరు అనుకున్న హీరోయిన్స్లో వినిపించిన పేరు బయటికి ఒకటి సారా అర్జున్ అనుకున్నారని అనుకున్నా. ఎందుకు తను ముందరికి వెళ్ళకపోవడానికి కారణం? ఐ డోంట్ నో. అంటే ఫుల్గా తెలీదు. కొన్ని
మరీ ఆ అమ్మాయి చిన్నపిల్లగా ఉందా అనేది కూడా ఒక టైం అనిపించింది నాకు. అప్పటికి అప్పటికి ఎందుకో ఆ. అనిపించింది. ప్లస్ అప్పుడు ఇంకా దురంధర్ రాలేదు కదా. రాలేదు. ఉమ్. స్వతంత్రం రాలేదు అప్పటికి. సో అందులో ఇంకో సమ్ ఏదో వాళ్ళ ఏజెన్సీ ఇష్యూస్ కూడా సంథింగ్ ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. ఓకే. సో రషా తడాని ఫస్ట్ చూడగానే కలిగిన ఇంప్రెషన్ అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఆ విషయాల్లో. రాష యాక్చువల్లీ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి రాష. అంటే ఎంత ఇంటెలిజెంట్ యాక్టర్ అంటే తను తనకి పిచ్ అండి. అంటే తనకి ఏదో సంథింగ్ చెయ్యాలి, స్క్రీన్ మీద చెయ్యాలి అనేది తనకి ఒక మ్యాడ్ గర్ల్ అండి యాక్చువల్లీ. తను డ్యాన్స్ ఎరగదీస్తుంది. అసలు మీకు చాలాసార్లు ఎర్లీ మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే 5:30కి సెట్లోకి వచ్చేసిన టైం ఉన్న క్యారవాన్ కూడా రాలేదు. కార్లోనే పడుకున్న రోజులు బోలన్ తను బోల్డ్ మేనేజర్లు అందరూ కంగారు పడిపోయారు, అమ్మాయి వస్తుందని. తను అంత డెడికేషన్తో ఉంటుంది. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా పట్టుకుంటుంది తను రాష. డైరెక్టర్ ఏం చెబుతున్నాడు ఏంటి అనేది చాలా శ్రద్ధగా ఉంటుంది. అది ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అది ఒక్కటే కాదు, తను చాలా కేర్ తీసుకుంటుందండి క్యారెక్టర్ మీద. 1-2 సార్లు అడుగుతుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే వెరీ వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెరీ ఫ్రెండ్లీ రాష. అంటే నేను చాలామంది సో మెనీ బాంబే గర్ల్స్ని ఐ సీ అంటే నేను చూసా. రాష దగ్గర అయితే ఏదో తెలియని అంటే ఒక ఒక అయస్కాంత శక్తి అంటారు కదా, అది ఉంది రాష దగ్గర. తను చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మరి స్టోరీ ఆవిడ చెప్పారా మన రవీనా టండన్? నో, ఓన్లీ రాష. కనుకే నో, వాళ్ళ ఫాదర్ అనిల్ కూడా వినలే. అది ఎవ్వరికి. నేను ఒకవేళ నిజంగా చెప్పమన్నా నేను చెప్పననే ఉండేవాడిని. నేను ఎందుకు చెప్తా. కాకపోతే కాదు, అసలు తను హిందీ సినిమా కూడా చేయలేదు కదా ఇంతవరకు. చేసింది ఒకటి, ఆజాద్ అని ఒకటి చేసింది. మన ఎవరు మన సింగం హీరో అజయ్ దేవగన్ వాళ్ళ మేనల్డ్ అనుకుంటా ఐ థింక్ హీరో. తను వీళ్ళిద్దరు కలిపి చేశారు ఒకటి. అందులోనే ఉయ్యమ్మ సాంగ్. సినిమా అక్కడ అంత ఆడలేదు కానీ సాంగ్ చాలా పెద్ద హిట్. కానీ ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ తోటే డైరెక్ట్గా అంటే అదర్ దాన్ మదర్ టంగ్ ఇప్పుడు తెలుగులో చేయటం అనేటువంటి తను ఛాలెంజ్ ఫీల్ అవ్వలేదా? నో, అంటే నాకు మధ్యలో చాలాసార్లు చెప్పింది ఫస్ట్లో భయపడ్డాను అని. నేను చాలా కంఫర్ట్గా ఉంటాను నేను సెట్లో. అసలు తన కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను కూడా చెబుతూ ఉంటాను, ఎవరి ఎక్స్ప్రెషన్ చెప్తాను, టైం తీసుకోమంటాను. అసలు అందులో తనకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. అంటే చాలా టప్పని పట్టేస్తుంది అమ్మాయి. సో తనకు ప్రాబ్లం లేదు. తను వెరీ గుడ్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. కొన్ని రోజులు భయం పోయింది. తను చాలా బాగా చేసింది అసలు. ఇప్పుడు ఒక పక్కన మహేష్ బాబు గారు ఫ్యామిలీ హీరో, ఇంకో పక్కన రవీనా టండన్ గారు అమ్మాయి. ఇప్పుడు మహేష్ బాబు గారు రవీనా టండన్ వీళ్ళిద్దరూ ఏమన్నా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ. అంటే మహేష్ గారు రావచ్చండి ఐ థింక్. రవీనా గారు ఇక్కడ లేరు. వాళ్ళు ఎందుకు రారు పాపం, పిలిస్తే వాళ్ళ అమ్మాయి సినిమా. పాపం రవీనా గారు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, వాట్ సార్ వాట్ గోయింగ్ అని. అనిల్ గారు కూడా చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ కూడా నేను మహేష్ గారికి కూడా అవి ఇవి పంపుతూ ఉంటాను మా సినిమాకి సంబంధించి. నేను ఒకసారి మాట్లాడే కూడా మహేష్ గారితో, ఆయనే ఫోన్ చేశారు. సో అన్నీ జరుగుతుంటాయి కానీ పిలిస్తే 100% వాళ్ళు వచ్చేస్తారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, ఫారెన్లో ఉన్నారు రవీనా. ఆ టైంకి ఇక్కడ రారు. మా షూటింగ్ దగ్గరికి వచ్చారు 2 times. ఓకే, వచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిలింలో అందరినీ ఆకట్టుకున్న ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మోహన్ బాబు గారు. ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్కి మెయిన్ స్టోరీకి లింక్ ఏంటి? టిపికల్గా మనం అందరూ అనుకున్నట్టుగా హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ అలాంటిది ఏదన్నానా, తాతయ్య అలాంటిది ఏదన్నానా? ఇప్పుడు అంటే నువ్వు క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ అనేది నేను చెప్పను కానీ చాలా ఎమోషనల్ క్యారెక్టర్. నేను చెప్తాను, ఎమోషనల్ క్యారెక్టర్. మోహన్ బాబు గారు ఫస్ట్ రోజు వచ్చి, అంటే ఆయనకి నాకు ఇంటరాక్షన్ 2-3 సార్లు జరిగింది. లుక్ టెస్టులు చేసుకుని సెట్కి వచ్చిన తర్వాత నేను ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన సార్ నాకు మీ బాడీ లాంగ్వేజ్ వద్దు సార్ అన్న. ఆయన నీకు ఎలా కావాలి అన్న. నేను సో చాలా న్యాచురల్గా క్యారెక్టర్లో ఉండండి అని తను చేసి చూపించారు. ఇది ఓకేనా నీకు, ఇంకోటి చేస్తా అని ఇంకో స్టైల్లో చేసి, ఇది ఓకేనా, నీకు ఏది కావాలి. అసలు షాక్, మీకు ఆయన గురించి చెప్తే షాక్ అవుతారు కొన్ని విషయాలు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను అంటే
అంటే దత్తు గారితో వర్క్ చేయడం నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక డైరెక్టర్గా. అంటే డైరెక్టర్స్ కూడా ప్రొడ్యూసర్స్ కూడా యూనో ఇష్టమైన వాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళతో వర్క్ చేయాలి వీళ్ళతో వర్క్ చేయాలి అనేది ఎవ్రీ డైరెక్టర్కి ఉంటుంది, బయట చెప్పరు. అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటు సైడ్ మోహన్ బాబు గారితో వర్క్ చేయడానికి అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. నిన్న కూడా ఆయన కొరియా వెళ్తూ కూడా నాకు ఫోన్ చేశారు, అజయ్ నేను వెళ్తున్నాను, నీకు కంగ్రాచులేషన్స్, నేను రావడానికి 10 days పడుతుంది, మళ్ళీ మన సినిమా. నాకు ఏదో ఒక ఫ్రెండ్లా అయిపోయి నేనేదో ఒక 2 రోజులు 3 రోజులు ఫోన్ చేయకపోతే నేను గుర్తులేవయ్యా నీకు ఆయనే ఫోన్ చేస్తాను. అది కాదు సార్ వర్క్లో ఉన్నారు సార్ అని. అది వేరే అంటే ప్రతి మనిషికి ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంటే ఇన్నర్గా అందరికీ ఉంటుంది. ఆ ఒరిజినల్ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవ్వాలంటే మనం కూడా చాలా ఒరిజినల్గా ఉండాలి. అంటే మనకు మనంగా అంటే ఇండస్ట్రీలో మీకు తెలియదు అంటే చాలా ఇవి ఎక్కువ బడాయిలు ఎక్కువ అండ్ ఫేక్నెస్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. నేను ఎప్పుడు అది చూపించను, బహుశా అది ఆయనకి నచ్చి ఉండొచ్చు. నచ్చి నన్ను ఒక ఫ్రెండ్ లాగా ఆయన తీసుకున్నారు. సో ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్, నేను మోహన్ బాబు. సో మీకు బోలెడు మాట్లాడుకుంటాం అసలు. అంటే ఆయన వయసు మర్చిపోయి నాకు చెప్పినవి బోలెడు ఉన్నాయి, నేను నా వయసు మర్చిపోయి నా స్టేజ్ మర్చిపోయి ఆయనతో పోల్చుకుంటే అది మర్చిపోయి ఆయన్ని బోలెడు అడిగినవి ఉన్నాయి, బోలెడు మాట్లాడుకున్నాం మేమిద్దరు. అదంతా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగింది, ఇక్కడ నేను చెప్పలేదు. ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ వద్దండి అని అంత ధైర్యంగా చెప్పినప్పుడు అది మీ స్టైల్లో మీరు అది కన్వే చేసి ఉంటారు. అంటే కొత్త మోహన్ బాబు గారిని చూడొచ్చు ఇందులో. అంటే చెప్తున్నాను, చాలా సెటిల్డ్ గా ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఆ క్యారెక్టర్, ఆ వెంకటప్పయ్య నాయుడు క్యారెక్టర్ ఎక్కడ దాకా నేను చెప్పాను అక్కడ దాకా నేను చేశాను. అది ఒక ఆర్టిస్ట్ ఉండాల్సిన గొప్ప లక్షణం, అది ఆయనకు ఉంది. డైలాగ్స్ ఎవరు రాశారు? డైలాగ్స్ సయ్యద్ అండ్ నాకు ఆర్ఎక్సన్ నుంచి ఉన్నాడు తను. అంటే తను ఇంకో కళ్యాణ్ అని తను ఉంటారు. ఇంకంటే అది ఫ్లోలో డిస్కషన్ నుంచి వస్తూ ఉంటాయి. మోహన్ బాబు గారు అంటే డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన డైలాగ్స్ అనేటప్పటికి ఇంకొంచెం స్పెషల్ శ్రద్ధ. అదే నేనేమన్నా ఇవన్నీ ఉండవన్నా, మీకు అదే చెప్తున్నా. ఆ క్యారెక్టర్ ఎంత వరకు మాట్లాడాలో అవే ఉంటాయి. మీకు చిన్న రియలిస్టిక్ స్పేస్ ఉంటుంది సినిమాలో. ఇంట్రెస్టింగ్ మీకు. అందుకే మీకు ట్రైలర్ కానీ ఇవి కానీ మోహన్ బాబు గారు కింద చూస్తే కామెంట్స్, సో ఆయన గురించి ఎంత పాజిటివ్గా అసలు మొత్తం అందరూ మాట్లాడుతున్నారు. అదే అన్న నేను ఏమంటున్నానంటే ఆ క్యారెక్టర్స్ నా దాంట్లో ఆ తొడగొట్టే డైలాగులు అలాగా మా దాంట్లో కూడా ఒకటి ఉంటుంది ఒకటి, కానీ అది సిచ్యువేషన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు చూస్తే అసలు చాలా 24 frames-లోనే ఉంటాయి. హై స్పీడ్ అలా ఉండదు. న్యాచురల్గా మనం మాట్లాడుకుంటే మనం ఎవరికైనా వార్నింగ్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో నేను అదే రాస్తాను ఎప్పుడు. నేను అదే ఉండాలని కోరుకుంటాను. సో అలాగే ఇప్పుడు మన నరేష్ గారి క్యారెక్టర్ స్టార్టింగ్ లో ఒక పోస్టర్ ఒక టీజర్ లాంటిది చేశారు కదా, ఐ థింక్ ట్రైలర్ లో ఎక్కువగా ప్రొజెక్ట్ చేయలేదు అనుకుంటా. ట్రైలర్ లో ఎమోషనల్ గా వెళ్ళడం వల్ల చిన్న షార్ట్ వేసాము అంతే. అది ఎందుకంటే అది స్వతంత్ర బాబు అని అదిరిపోద్ది క్యారెక్టరైజేషన్. అసలు పచ్చి పోరంబోక్ క్యారెక్టరైజేషన్. ఓహో, సినిమాలో చెప్పేదేనండి. నేను నరేష్ గారికి చెప్పాను ఇలాగే, తిరుపతి మొత్తానికి పొరంబోకండి. అలాగే మధ్య మధ్యలో షూటింగ్ లో సార్ అది కాదు ఎక్స్ప్రెషన్ ఇది అంటే పొరంబోక్ క్యారెక్టర్ కదా అంటే అది కాదు అనుకుని. అంటే అసలు అది వేరే లెవెల్. ఆయన కూడా అది చాలా బాగుంటుంది క్యారెక్టర్, అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ తీసుకుంటే ప్రొడ్యూసర్స్ మీ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారా లేకపోతే మీరు తీసుకున్నారా? లేదు అదేం ఉండదని నాకు ఎప్పుడు అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను సినిమా నాకు నచ్చినట్టు నేను తీసుకుని వచ్చాను. అది ఏమైపోతుందంటే ఎనీ ప్రొడక్షన్ కంపెనీ ఏమైపోయిందంటే సమ్ రెస్ట్రిక్షన్స్ అయితే చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. ఐ థింక్ అది ఎందుకు అనేది ఐ డోంట్ నో వై. అంటే మనకి ఓటీటీస్ కానీ ఇవి కానీ ఇది వీటి వల్ల ఆల్ ప్రొడక్షన్ కంపెనీస్ అది పాపం ఖచ్చితంగా మనం కూడా అంటే దాన్ని ఎలా చేసుకోవాలి అందరూ కలిపి అనేది ఆలోచించుకోవాల్సిన టైం అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయిందని నేను అంట. నాకైతే దత్తు గారు నాకు ఎప్పుడు ఏం లేదు. నేను 80 days అన్నాను షూట్, 80 days 95 days అయింది ఆల్మోస్ట్. ఏమీ అనలేదు అంటే సో మెనీ రీజన్స్ ఉంటాయి. ఆయన దత్తు గారు ఎప్పుడు సినిమాకి కనిపించే దాని మీద ఇప్పుడు కాంప్రమైజ్ కారండి, అసలు ఇంపాసిబుల్ అది. అసలు ఆయన డిసిషన్లు చూస్తే నేను ఒకసారి షాక్ అయ్యాను.
చాలా ఆయన కూడా చాలా ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటాడు, చాలా ఫాస్ట్గా తీసుకుంటాడు. ఉమ్, ఎస్ ఆర్ నో, ఎస్ చేసుకొచ్చండి, చాలా బాగా చేసుకురండి అది అని చెప్పేస్తారు. నో అంటే ఇది వద్దు, కొంచెం ఆలోచించండి అని చెప్పేస్తారు. చాలా ఫాస్ట్గా ఉంటుంది, అచ్చా వెరీ గుడ్. చాలా ఫాస్ట్ ఉంటుంది. కొన్ని కొన్ని డిసిషన్లు నేను మాట్లాడకూడదు, కానీ ఆయన అని ఆదిశేషరావు గారు అయితే అసలు ఏదో 16 ఏళ్ళ కుర్రోళ్ళు ఉంటారు చూసారు, ఆ టైప్ తీసుకుంటారు. మ్యాడ్ డిసిషన్స్ కూడా తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు అంత పెద్ద లెజెండరీ ప్రొడ్యూసర్తో మీరు పనిచేశారు కదా, ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్స్లో కానీ ఆ క్విక్ డెసిషన్ కానీ, క్విక్ డెసిషన్లో మళ్ళీ తప్పు జరగకుండా తీసుకోవాల్సిన డెసిషన్స్లో కానీ మీ అబ్జర్వేషను ఒక లెసన్ ఏమన్నా డెఫినెట్లీ ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవడం. ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూస్ చేశా, నేను కూడా ఒక సినిమాని ప్రొడక్షన్ చేశాను, మంగళవారాన్ని ప్రొడ్యూస్ చేశాను. నాకు ఖచ్చితంగా ఉంటాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. తర్వాత ఇంత మీరు అన్న దాంట్లో అందరూ కలిసి మనం మొత్తం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటున్నారు కదా. ఇది మన అంటే ఓవరాల్గా సినిమా మేకింగ్లో బడ్జెట్లు కానీ ఇంకోటి కానీ జాగ్రత్తగా. సో ఈ నేపథ్యంలో మీదేంటి ఇందులో రెమ్యూనరేషనా లేకపోతే రెమ్యూనరేషన్ ప్లస్ షేరా అలాగే ఏదైనా పెట్టుకున్నారా? నో, యాక్చువల్లీ ఏంటంటే అవి థింగ్స్ ఏముంటాయంటే ఎమోషనల్ థింగ్స్ అండి. డబ్బు కూడా మన ఇంట్లో పిల్లలతో మాట్లాడుకున్నవి బయటికి ఎలా చెప్పకూడదు, సినిమాల్లో ఉండే ఆ మనీ థింగ్స్ కూడా బయటకు అలా చెప్పకూడదు. మరి పోస్టర్లు వేస్తున్నారు కదా, బ్లాక్ బస్టర్ హిట్ 50 కోట్లని. నాకు తెలియదు, అందరూ వేస్తున్నారు కదా, వాళ్ళు బయట చెప్పుకోకూడదంటే. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, మీరు ఎవరిదో చెప్పండి. మీరు ఇప్పుడు వేరే వాళ్ళు అడిగితే రెమ్యునరేషన్ చెప్పొచ్చు. నా పాయింట్ ఆఫ్ ఇక్కడికి వచ్చి కూర్చున్నది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఎప్పుడు వేయలేదా మనం RX 100 కానీ మంగళవారం కానీ ప్రొడ్యూసర్స్ కదా, నేనా ఇప్పుడు పనిచేసేది డైరెక్టర్ కదా, కరెక్ట్. మంగళవారానికి వేయలే, నేను RX 100 ప్రొడ్యూసర్ వేసుకుంటాను, నాకు సంబంధం ఉంటుంది కదా. వెరీ గుడ్, అది పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే ఉంది, పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఎందుకు అడగాల్సి వస్తున్నది అని చెప్పేది ఏంటంటే, పాత రోజుల్లో 25 రోజులు 50 రోజులు 100 రోజులు 150 రోజులు పోస్టర్లు ఉండేవి, నెంబర్ ఆఫ్ డేస్ పోస్టర్సే ఉండేవి. ఏ హీరోకి ఎంత రెమ్యూనరేషన్ కూడా అసలు జనాల మైండ్లోనే ఉండేవి కాదు, చెప్పుకునేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఇంత కలెక్షన్ చేసిందని పోస్టర్లు వేయటం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఈ నెంబర్స్ మాట్లాడటం మొదలెట్టారు, రోజులు మాట్లాడటం మానేసి ఎంత రికవరీ అయింది, ఎంత వచ్చింది, బడ్జెట్ ఎంత, అంటే జనాలకు కూడా బిజినెస్ వచ్చేసింది మైండ్లోకి కంప్లీట్గా. సో అందుకని బిజినెస్ సగం మా ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు కూడా ఈ మధ్యన. మీడియా ముందుకు వెళ్ళి అది ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది, అది ఎంత అమ్మాయి ఎంత అమ్మాయి, వాళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. అదే ఆ పద్ధతి నిజంగా ఒకప్పుడు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మన సినిమాని ఎక్కువ బయట జనాలకి బయట పెట్టేయకూడదు. సినిమా అనేది ఒక మిత్తులా ఉండాలి, అదొక సీక్రెట్. అంటే ఒక సినిమా ప్రాసెస్ అనేది ఒక సీక్రెట్ లో ఉంటూ ఉంటే ఆడియన్స్ కి క్యూరియాసిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది, చూడాలనో లేకపోతే మన మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో మరీ లెక్కలు ఒక్కలు ఇన్నర్గా జరిగేవి అది కొంచెం బయటకు బెటర్ అని నా ఉద్దేశం. అంటే ఒక రకంగా రైట్, ఎందుకంటే అది చాలా ఏళ్ళు ఫర్ డెకేడ్స్ అదే ఫాలో అయ్యారు ఇండస్ట్రీలు ఇందా చెప్పినట్టుగా. ఇప్పుడు ఎందుకో ట్రెండ్ మారింది, ఈ లెక్కలో ఈ భార్యాభర్తల మధ్యలో జరిగే బయట చెప్పకూడదని ఎగ్జాంపుల్ ఒక తరం వరకు ఖచ్చితంగా అది ఫాలో అయ్యారు ఇండస్ట్రీలో. సో ఏంటి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా కథ రాసుకోవటం, పాన్ ఇండియా చేయాలనుకోవటం, చాలామంది యంగ్ డైరెక్టర్స్ అందరూ ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. వాట్ అబౌట్ యూ? యాక్చువల్లీ నేను ఏ టైప్ డైరెక్టర్ అంటే, నన్ను చాలామంది అడుగుతారు నువ్వు ఎందుకు అంటే, నువ్వు మెయిన్ స్ట్రీమ్ హీరోల దగ్గరికి ఇంకా చెయ్యొచ్చు కదా, అది కదా ఇది కదా అని. నేనేమంటానంటే, నువ్వు ఐడియా ఎగ్జైట్ చేయాలి అంటే. నాకు చిరంజీవి గారికి ఒక కథ చెప్పాలని నాకు ఒక ఐడియా వచ్చింది. చిరంజీవి గారికి కథ చెప్పాలనుకున్నా, నేను రాసుకున్నా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళా, ఆయనకి చెప్పా, అది వర్కౌట్ అవ్వలేదు పక్కన పెట్టండి, పలానా హీరోకి రాయాలి అనేది కొంతమంది హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో. ఇంకొన్ని స్టోరీస్ వచ్చినప్పుడు హీరోస్ మైండ్లోకి రారు, స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఈ హీరో అయితే బాగుంటుంది, ఈ హీరో అయితే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. అది స్టోరీ ఎగ్జైట్ చేసి మనల్ని అది ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మనం ముందే పాన్ ఇండియా అని చెప్పేసి ఇది పాన్ ఇండియా పక్కా చేద్దామని రాసుకుంటే బొక్క బోర్లాలు. వై నేను మంగళవారం ఫస్ట్ ఓన్లీ సౌత్ ఇండియన్ మూవీ అని చెప్పి వేశాను. నేను ఓన్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కే నేను రిలీజ్ చేద్దాం అనుకున్నా నేను మంగళవారాన్ని.
తర్వాత నేను పాన్ ఇండియా అని ఎందుకు వేసుకున్నానంటే నాకు హిందీ నుంచి ఆఫర్ వచ్చింది. నా ట్రైలర్లు చూసి అవి చూసి కొనుక్కుని పట్టుకెళ్ళారు. సో నేను పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నాము. నేను అన్ని లాంగ్వేజ్లో అమ్ముకున్నా. మంగళవారం సో అది అవ్వాలి. సో మనం ముందే అనుకుంటే అది వర్కౌట్ కావట్లేదేమో అనేది నా ఉద్దేశం. మధ్యలో వచ్చిన కొన్ని మేకింగ్స్ ఏది పడితే అది మేకింగ్ కూడా మనం పాన్ ఇండియాకి వెళ్ళలేము. సంథింగ్ ఇంట్రెస్టింగ్ సంథింగ్ అంటే సంథింగ్ అది ఉండాలి. అది ఎందుకు అవుతే పాన్ ఇండియా సినిమాలు ముందు తెలియదు. ఇప్పుడు కాంతారా అనుకుని చేసింది కాదుగా. అంటే జనరల్గా ఏంటంటే ఒక సాయిల్ స్టోరీ అంటారు. సాయిల్ స్టోరీ ఒక మట్టి తాలూకు కథ. ఇప్పుడు ఒక పుష్ప అంటే ఒక శేషాచలం అడవులు, అలాగే ఒక పెద్ది అంటే ఒక విజయనగరం దగ్గర స్టోరీ, కాంతార ఒక కర్ణాటక స్టోరీ. ఈ రూటెడ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ ఇవన్నీ చూపిస్తూ దాన్ని పాన్ ఇండియా లెవెల్లో పరిచయం చేయాలి. మెయిన్ ఆ కెపాసిటీ పరిచయం చేయాలని ముందు మనం ఆ పబ్లిసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, అది మనం ఆడియన్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. మంగళవారం కాన్సెప్ట్ వైజ్ అది యూనివర్సల్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా నాకు తెలిసి మీరు లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు కానీ అక్కడ వెళ్ళి చేయలేదు. అసలు మేము 1 day కూడా చేయలేదు. ప్రమోషన్ చేయలేదు. జస్ట్ మేము రిలీజ్ చేసుకున్నాము. తమిళనాడులో 1 CR ఎంత వచ్చింది. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ ఫుల్. నేను అసలు ఒక్క పోస్ట్ చేయలేదని నేను. ఎందుకంటే మేమే లాస్ట్లో అది ప్లానింగ్ కొంచెం ఎవరు వస్తే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం తప్ప ప్లానింగ్తో వెళ్ళలేదు. ఆ ఎడ్యుకేషన్ అనేది ల్యాండింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉంది. కరెక్ట్. అవును. ఇప్పుడు RX100 హిందీలో తడప్ అని తీశారు. అవును, చూసారా సినిమా? చూసి ఏమనిపించింది? అసలు నచ్చలేదు. అసలు మీరు తీసుకుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. కొంచెం ఏంటి మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ RX100 తీసిన డైరెక్టర్ని. ఆ సోల్ ఎప్పుడైతే మిస్ అయిపోతుందో అప్పుడు ఎప్పుడు వర్కౌట్ కావాలి. కొన్ని సినిమాలు ఎప్పుడు ఒరిజినల్ డైరెక్టర్స్ వెళ్ళే చెయ్యాలి, లేకపోతే అది ఇంపాసిబుల్. ఎందుకు కుదరలేదు ఒరిజినల్? నేను ఫస్ట్ ఫ్యాంటమ్ కంపెనీ అనురాగ్ కశ్యప్ మధు మంత్రం వాళ్ళు ఉన్నప్పుడు నన్ను అడిగారు, నువ్వు వచ్చి తీస్తానంటే మేము తీసుకుంటాం రీమేక్ రైట్స్ అని. నేను ఓకే అని చెప్పాను. దాని తర్వాత సమ్ ఇష్యూస్తో ఫ్యాంటమ్ కంప్లీట్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఏదో సమ్ మీటూ ఇష్యూస్, వాళ్ళ పార్ట్నర్ ఏదో గొడవ. సో తర్వాత వాళ్ళని అడిగి సాజిత్ నడే వాళ్ళ తీసుకున్నారు నా దగ్గర నుండి. వాళ్ళు ఎప్పుడు నన్ను చేయమని అడగలే అసలు. అయితే స్టోరీ మాత్రం అమ్మారు. స్టోరీ రైట్స్ రీమేక్ రైట్స్ అది బాగానే వర్కౌట్ అయింది. అది అదే కాదు, నాకు కంప్లీట్ RX100 వర్కౌట్ సినిమా అంటే సక్సెస్. ఇంకా అందులో ఇదేముంది. విన్నది ఏంటంటే RX100 అసలు మీరు దాదాపు రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నాకు RX100 కంప్లీట్ సినిమా మొత్తానికి వచ్చింది. నన్ను ప్రొడ్యూసర్ అడిగారు మీకు ఏం కావాలా చేయ అంటే ఫస్ట్లో నాకు రెమ్యునేషన్ అది ఏం వద్దులేండి. అప్పుడు మా ఫాదర్కి ఏదో హెల్త్ ఇష్యూ అనమాట, డయాలసిస్. అది నేను అడుగుతా ఉంటాను, కొంచెం ఏదో ఇస్తా ఉన్నాను చాలు, కానీ రీమేక్ రైట్స్ మటుకు ఎవను 50-50 అని అన్నా నేను. ఎందుకు అంటే రీమేక్ ఒకవేళ ఇక్కడైనా అటు ఇటు అయితే సినిమా మళ్ళీ తమిళకి వెళ్ళి చేద్దాం అనుకున్నా, డైరెక్షన్ చేద్దాం అనుకున్నా. సో ఆ ఉద్దేశం మీద అడిగాను తప్ప నాకు మనీ అనేది నా మైండ్లో లేదు. అలా నేను RX100 మొత్తం మీద ఒక 4.5 lakh తీసుకున్నా శాలరీ. అంటే శాలరీ అంటే నాకు కావాల్సినప్పుడు 50,000 అని 50,000 అలా తీసుకున్నా. కానీ సినిమా హిట్ అవ్వడం, ఆల్ ఇండియా అన్ని లాంగ్వేజ్లో రీమేక్ రైట్స్ వెళ్ళి సినిమా హిట్ అందులో నాకు చాలా అదొకటి వచ్చింది, చాలా వచ్చింది. అంతేకాకుండా హిట్ అయిన తర్వాత మీకు కార్ ఇచ్చారు. కార్ అంటే అంతా ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చింది ఐ థింక్ వాళ్ళు ఇచ్చింది 30%, 40%. ఓకే. నేను కొనుక్కున్నాను. వాళ్ళు ఇచ్చింది 60%, నేను ఇంకో 40% వేసి కొనుక్కున్నాను. సినిమాలో బైక్ చూపించి హిట్ చేసి కారు పట్టుకెళ్ళిపోయాడు అన్నారు. కానీ హ్యాపీ అండి నిజంగా. ఎందుకంటే అది RX100 అనేది అందరూ హ్యాపీ థింగ్ కదా. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, మీ ఎవ్రీ ఆర్టిస్ట్ అంటే టెక్నీషియన్స్ చాలా మందిని నిలబెట్టింది సినిమా అది RX100. నేను ఆల్మోస్ట్ 10-15 మంది ఈ రోజుకి ఇండస్ట్రీలో ఉన్నాము RX100 వర్క్ చేసిన వాళ్ళు. సో అది చాలా మందికి లైఫ్ ఇచ్చింది RX100. ఇందాక చిరంజీవి గారు ఒక కథ చెప్పా అన్నారు కదా, అది ఇప్పుడు ఆయనతో అవ్వట్లేదు మీరు అన్నది. ఇంకా వేరే హీరోతో ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? అది చూడాలి. నాది ఐడియా ఏది ఎగ్జైట్ ఉంటే అటు వెళ్ళిపోతా ఉంటా నేను, అంతే అండి అది నాది. నేను ఎందుకంటే నేను RX100 తీసుకొచ్చిన డైరెక్టర్ కొత్త వాళ్ళతో. ఓకేనా, నాకు భయం ఉండదు. నేను ఐడియా చెప్పాలనుకుంటా. మహాసముద్రం ఫ్లాప్ తర్వాత మంగళవారం ఏంటి అసలు నా అసిస్టెంట్ డైరెక్టర్లు, నా కో డైరెక్టర్ కూడా అది సక్సెస్ సినిమా అనుకున్నాను. వాళ్ళకి అర్థం కాలేదు స్టోరీ చెప్పినప్పుడు అర్థం కాలేదు.
కరెక్ట్. ఏంటి ఇలా ఇలా అంటే మహాసముద్రం ఫ్లాప్ తర్వాత కదా మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు తేడా వస్తాయి. అదే. కానీ నేను భయపడినాను. నేను అసలు ఎప్పుడు రిస్క్ చేస్తే అప్పుడే స్టోరీ అవుతుంది. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఎత్తారు కదా, ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటి అనే క్వశ్చన్ మిమ్మల్ని కొన్ని వందల సార్లు అడుగుంటారు. ఏది నేర్చుకోకూడదో చెప్పాలి. వై నేను చాలాసార్లు చెప్పానండి. అంటే నేను పర్సనల్గా రామ్ గోపాల్ వర్మ అనే క్యారెక్టరు అంటే ఆయన చాలా దగ్గర నుంచి చూడడం వల్ల ఏంటో నేను అంత తీసుకోను ఎప్పుడు. వై నాకు ఒక క్యారెక్టర్ ఉంది చిన్నప్పటి నుంచి. నేనైతే నేను అందరిలో గుంపులో గోవిందాన్ని అయితే కాదు చిన్నప్పటి నుంచి. నాకు ఒక యూనిక్నెస్ ఉంది, నాకు తెలుసు అది చిన్నప్పటి నుంచి. కూడా 10 మంది ఉంటే అందులో నేను ఊళ్ళో కూడా సపరేట్ ఏదో నా థాట్ ప్రాసెస్ వేరు, నా 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 క్యారెక్టర్ వేరు అసలు కంప్లీట్. సో నాకు ఉంది కాబట్టి వేరే ఉన్న వాళ్ళతో అంత పెద్ద కనెక్ట్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా మీన్స్ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. మా బాస్ సినిమాలు చూసే నేను ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలు కరెక్ట్. నేను అదే చెప్తున్నాను, పర్సనల్గా ఆయనది నేను తీసుకోను, నేను పట్టించుకోను. పర్సనల్ కూడా అంటాను నేను. అది ఇప్పుడు సినిమా మేకింగ్ స్టైల్లోనే అదే అంటున్నాను. సినిమా ఇందాక ఒక మాట అన్నారు ఫ్లోలో, శివ నుంచి మొదలుపెట్టి రక్త చరిత్ర దాకా అన్నీ చెప్పి తర్వాత తెలియదు అనుకోండి అని ఒక మాట అన్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన దాదాపుగా ఎన్నో సినిమాలు తీశారు. నాకు నచ్చదు, అవి నచ్చలేదు. అంటే ఏ కారణం చేత అవి నచ్చలేదు, ఏ కారణం చేత ఆయన అంత ఇంపాక్ట్ఫుల్ సినిమాలు తీయలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా చెప్పగలను, ఆయనకి తెలుసు. ఆయన అంటాడు నేను శివ తీసినట్టే ఐస్ క్రీమ్ తీసాను. అది అబద్ధం, అది అబద్ధం అని నాకు తెలుసు. వై ఆయనతో నేను వర్క్ చేశాను. కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉంటాయి కదా, ఐ థింక్ అది ఎక్కడైనా తగ్గుండొచ్చు అనేది నా అభిప్రాయం. ఆయనతో వర్క్ చేసిన వాడుగా చెప్తున్నాను నేను. అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసారు ఒక సినిమా మీద, అది ఎక్కడో తగ్గిందేమో అనేది నా అభిప్రాయం. మై ఒపీనియన్ ఓన్లీ. ఆయన కాన్సంట్రేషన్ పెట్టట్లేదని మటుకు నేను అన్నాను. ఆయన పెడుతున్నాడు, సరిపోవట్లేదేమో అంటారు. ఐ థింక్ సరిపోవట్లేదేమో అనేది ఒక్కటి నా ఒపీనియన్. అంటే ఒకటి మనం ఆయన బిఫోర్ రక్త చరిత్ర మనం పని చేయలేదు కాబట్టి మీరు అంటే ఇక్కడ మీరు ఇంకోటి సారీ శ్రీరాశ్రీ గారు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంటే నేను కూడా ఫ్లాప్ ఇచ్చా అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలేదా అని అనొద్దు. అసలు హిట్కి ఫ్లాప్కి సంబంధం లేదండి. నేను అక్కడ హిట్ గురించి ఫ్లాప్ గురించి అసలు నేను మాట్లాడను, ఎప్పుడూ మాట్లాడను, ఎప్పటికీ మాట్లాడను. నేను ఎవరి గురించి మాట్లాడను. నువ్వు ఇది ఐడియా కదా, మన ఐడియా 1,00,000 మంది 1,00,00,000 మందికి నచ్చాలి. అన్నిసార్లు నచ్చుతుందని ఐడియా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఆయనతో వర్క్ చేసిన వాడిగా చెప్తున్నాను, ఆ ఏకాగ్రత పెట్టే లెవెల్ అదేదో తగ్గిందేమో అని. అంటే అదే తగ్గిందేమో అనేది మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? బిఫోర్ రక్త చరిత్ర వరకు ఆయనతో మనం పనిచేసి ఉంటే అప్పుడు పెట్టేవారండి, ఇప్పుడు పెట్టట్లేదు, తగ్గింది అనేది చెప్పగలుగుతాం. అప్పుడు కూడా ఇంతే పెట్టారేమో. నేను చూసా కదా, నేను అంటే కిల్లింగ్ వీరప్పని చూసా, అటాక్కి చూసా. ఓకే, నేను కంపారిజన్ నేను సినిమాల గురించి చెప్పాను. నేను కిల్లింగ్ వీరప్పని చాలా కాన్సన్ట్రేషన్ చేసి చాలా వరకు చేశాడు. నువ్వు కాన్సన్ట్రేషన్ అటాక్ కూడా చేశాడు ఆయన, ఫుల్ ప్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ చేశాడు. అది కానీ అది చివరికి వచ్చేసరికి ఉందో లేదా అనేది నాకు ఆ టైంకి అనిపించింది. ఆ టైం అంతా నా ఏజ్ అంత చాలా తక్కువ. అంటే నేను ఆయన అబ్జర్వ్ చేసిన దానికి నాకు అనిపించింది చెప్తున్నాను. జస్ట్ అప్పుడు నా ఏజ్ 28, 27 ఐ థింక్ ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు అది అనిపించేది తప్ప నాకు అంతమించి ఆయన అంటే నాకు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే అది అసలు చెప్పలేను, అది ఎలా చెప్పాలో కూడా తెలియదు. అంత ఉంది. ఆయన అంటే ఇష్టం ఉంది. నేను పర్సనల్గా ఆయనతో వర్క్ చేసినప్పుడు నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయన షార్ట్ మేకింగ్ మీద పెట్టేవాడిని. కిల్లింగ్ వీరప్పనికి అయితే నేను చాలా నేర్చుకున్నాను. షార్ట్ మేకింగ్ కానీ, ఎడిట్ సెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఎలా వేస్తున్నాడు అవన్నీ ఎడిటింగ్ రూమ్లో కానీ అవన్నీ ఎక్కువ పెట్టేవాడిని నేర్చుకోవడం. ఇప్పుడు తర్వాత మహేష్ బాబు గారికి కూడా ఒక కథ చెప్పారని, శ్రీకృష్ణ దేవరాయల బ్యాక్డ్రాప్ నాటి కథ ఒకటి టాక్ వచ్చింది. అది ఇప్పుడు కాదు, అది RX రిలీజ్ అయిన తర్వాత మహేష్ గారు పిలిపిస్తే ఒకసారి జస్ట్ వెళ్ళాను. ఏమన్నా స్టోరీ ఉందా అంటే ముందే నాకు ఒక రోజు ముందే చెప్పారు ప్రొడ్యూసర్, ఇలా ఏమన్నా స్టోరీ ఉంటే చెప్పి
ఒక రోజులో మహేష్ గారికి ఏం స్టోరీ మనం ఊహించాము. RX-100 తీసి మహేష్ బాబు గారి స్టోరీ ఏముందని చెప్పి ఎప్పుడో ఒక లైన్ ఉంటే టమాటా వాడి వెళ్ళి చాలా పెద్ద స్టోరీ అది, చాలా బాగుంది. ఏదో అనేసుకుని అప్పుడప్పటికి ఒక లైన్ చెప్పాను. అంటే ఆయన కలిసి జస్ట్ ఆయన అప్రిషియేట్ చేశారు RX-100 చూసి. దాని తర్వాత ఏమన్నా మీ దగ్గర లైన్స్ ఉన్నాయా అంటే జస్ట్ ఒకటి ఉందండి ఇలా అని చెప్పాను. చాలా పెద్ద స్టోరీ అది. ఎంతసేపు చెప్పారు అది ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాదాపు చెప్పినట్టే కదా. హాఫ్ అన్ అవర్ చెప్తే ఆయన అంటే నీ లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే పెట్టుకో, అది కొంచెం తీయాలని ఒక కమర్షియల్ ఏమన్నా ఉంటే చెప్పి చేద్దామన్నారు. తర్వాత ఇప్పుడు కావాలి. సో అది మళ్ళీ ఏమైనా టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉందా డౌన్ ద లైన్? అది నాకు అంటే ఖచ్చితంగా చెయ్యాలని మైండ్లో అనిపించినప్పుడు దాని మీద కూర్చుంటాను. ఇప్పుడు అంతా ట్రిప్పింగ్ అంతా కూడా నాకు అంటే శ్రీనివాస్ మాకు ఒక మూవీ చేస్తూ ఉంటే నేను వేరే దాని మీద ఆల్మోస్ట్ ఉండను. ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటనేది కూడా త్వరలో నేను అనౌన్స్మెంట్. ఇప్పుడు వారణాసి ఆల్రెడీ టీజర్ చూశారు కాబట్టి స్కేల్ పరంగా మీరు అనుకున్న స్టోరీ ఏది మహేష్ బాబు గారు చెప్పిన స్టోరీ సంబంధం ఏది పెద్ద స్కేల్ అంటారు? 100% వారణాసి పెద్ద స్కేల్ అని ఏం మాట్లాడతారు. నేను ఏదో అప్పుడు లేదు. నాకు యాక్చువల్లీ శ్రీకృష్ణ గారు చాలా ఇష్టం. అక్కడ చాలా మిస్టరీ. హంపి అనేది ఒక మిస్టీరియస్ ప్లేస్ అండి. అది హిస్టారికల్ ప్లేస్ అంటారు అందరూ, కానీ నేనైతే మిస్టీరియస్ ప్లేస్ అంట. అదంతా వేరే. అది హంపి నాకు చాలా ఇష్టం అండి హంపి అంటే. సో దాని చుట్టూ రాసుకున్నది. ఇంట్రెస్టింగ్. తర్వాత ఈ మధ్యన ఏదో మీరు ఒక ఆన్లైన్ ఫ్రాడ్లో ఇరుక్కున్నారని బయట ఒక ఒక 5 lakhs లాగేసింది. ఏంటి చెప్పండి కొంచెం. అది చెప్పడానికి ప్రజా ప్రయోజనార్థం ఒకసారి చెప్పండి. ప్రజా ప్రయోజనార్థం ఎందుకు చెప్తామని కానీ అది ఊరికే జరిగింది చెప్తా. ఏదో మెసేజ్ వచ్చింది, ఏదో ఆలోచిస్తాను ఓకే మెసేజ్. తర్వాత ఏమైందో వాట్సాప్ అది కొన్ని రోజులకి అది వాట్సాప్ లాక్ అయిపోయింది అండ్ అకౌంట్లోంచి మనీ కట్ అయిపోయింది. మెసేజ్ ఒకటి ఏంటి లింక్? అది సమ్ లింక్ ఏదో వచ్చింది. లింక్ నొక్కేసారు. నేనేదో వాట్సాప్లో వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది వాట్సాప్లో. గ్రూప్లోనా లేకపోతే వాట్సాప్లో ఎవడో పంపాడు, కొత్తవాడు ఎవడో, నాకు నెంబర్ ఫీడ్ చేసలేదు. నేను ఏదో ఆలోచిస్తే ఏదో టప్పని నొక్కా. సో మొత్తానికి కొన్ని రోజులు 5 lakhs కట్ అయిపోయింది. వెంటనే నేను ఎంక్వైరీ తెలిసిన అతనికి ఫోన్ చేశాను, సైబర్ క్రైమ్ అతనికి. అతను ఇలా 5 lakhs నాకు లిస్ట్ పంపాడు ఒక 2 daysలో. ఆల్మోస్ట్ 16 బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేంజ్ అయింది మనీ. కాసేపులో గ్యాప్. ఎంత పెద్ద చైన్ అంటే అది. సో అలా కేసు ఏదో పెట్టమని కేసు పెట్టి రికవర్ అయిందా? ఒకసారి ఫోన్ చేశారు, 30,000 వచ్చింది తీసుకోమని. ఖాళీ లేదు, ఎక్కడో షూట్లో ఉన్నా. నేను 5 lakhs గురించో మర్చిపోయా. తీసుకోవడం ఏంటి? వెళ్ళి ఫిజికల్ గా కలెక్ట్ చేసుకోవాలి. అది కోర్టుకి వెళ్ళి తిరగాలి. దానికి కూడా తీసుకోమన్నాడు. మర్చిపోయా, 5 lakhs గురించే మర్చిపోయా. కోర్టుకి వెళ్ళి తిరగాలి. మళ్ళీ 30,000 మళ్ళీ కోర్టు ఛార్జీలు ఏమి ఉంటాయి? ఏమో తెలియదు, ఎప్పుడు వెళ్ళా కోర్టుకి. లాయర్ గారు ఛార్జీ ఎందుకని చెప్పి ఓకే. సో జాగ్రత్తగా ఉండాలి. లింకులు చాలా మంది లాగేస్తాను. బ్యాంక్కి వెళ్తే చెప్తున్నారు, ఎవరో ఒక ఓల్డ్ ఏజ్ పాపం కపుల్ది 80 lakhs లాగేస్తారు. అవును, ఇంకా ఎక్కువైపోతుంది. చాలా ఉన్నాయంట. సో ఏ సస్పిషియస్ లింక్ నొక్కకూడదు. అదే ఏది పడితే అది నొక్కకూడదు. అదే. తర్వాత ఇప్పుడు ఏంటి మీ నెక్స్ట్ ఏంటి? మంగళవారం 2నా లేకపోతే వేరే కమర్షియల్లా? ఇదే చెప్తాను నేను. అంటే మంగళవారం 2నే ఉంటుంది 100%. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది మంగళవారం 2. నేను ఏంటి దాని గురించి డీటెయిల్స్ అన్నీ వెరీ సూన్ చెప్తాను. షాక్ అవుతారు ఆడియన్స్. నెక్స్ట్ నాకున్న థాట్స్ ఎలా పెడతాను మంగళవారం 2 అనేది. కంప్లీట్ సూపర్ న్యాచురల్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని కంటిన్యూషన్ ఉంటుంది. సో మెనీ న్యూ క్యారెక్టర్స్. అసలు వేరే తతంగం వేరే మంగళవారం. మళ్ళీ కంప్లీట్ షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏమో 2 కొత్త వాళ్ళు, ఒక జేక్స్ రాషా తడానితో వర్క్ చేసి లవ్ స్టోరీ. అది ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి కష్టం అండి. అది కష్టమైనా అది ఆ థాట్ ప్రాసెస్లోనే ఒక గమ్మత్ ఉంటుంది. అంటే విజన్ ఆలోచించుకోవడంలోనే నేను అక్కడే ఎంజాయ్ చేస్తాను. టోటల్ సినిమా ప్రాసెస్లో నేను ఎంజాయ్ చేసేది అక్కడే. అంటే ఒక స్టోరీ అనుకుని దాన్ని విజువలైజేషన్ చేయడం, దాన్ని స్టోరీగా రాసుకోవడం, దాన్ని చాలా ఎంజాయ్ చేస్తా. కూర్చుని రాసాను. జస్ట్ రిలాక్స్ అవుతుంది, టీవీ పెట్టుకుని
ఎంజాయ్ చేస్తూ అసలు ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను నేను. జస్ట్ కొంతసేపు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రాసుకుంటూ చెప్పుకుంటూ ఇలా. ఇప్పుడు జనరల్గా స్టోరీ రాసుకుని స్టోరీకి తగ్గ క్యారెక్టర్ ఆలోచించుకోవడం అదంతా ఒకటి, అంటే స్టోరీకి తగ్గ ఆర్టిస్ట్ అది. మీరు జనరల్గా బాగా హీరోతో ఏదైనా సినిమా చేయాలని ఎవరైనా ఉన్నారా మైండ్లో? ఉన్నారు. నాకు అందరూ చేయను. నాకు మెయిన్ అయితే నాకు అల్లు అర్జున్ గారు ఇష్టం బాగా, ప్రభాస్ గారు ఇష్టం, మహేష్ గారు ఇష్టం. మనకున్న స్టార్ హీరోలు అద్భుతమైన స్టార్ హీరోస్ ఏంటంటే ఒక్కొక్క హీరోకి ఒక స్టైల్ ఉంది. సో అలాగే కొంచెం కిందకు వస్తే అందరూ చాలా మంది అన్నారు నాకు, నువ్వు రీసెంట్గా నాకు విజయ్ దేవరకొండ ఇష్టం. యాక్చువల్లీ RX-100 ఫస్ట్ విజయ్ దేవరకొండ చెప్పాను. అప్పటికి ఆయన పెళ్లి చూపులు కూడా లేదు. ఓహో, అంటే అప్పటి నుంచి ఉంది అది. మరి ఎందుకు వెళ్ళలేదు ముందర? అది తన కంప్లీట్ అర్బన్. ఐ థింక్ నేను అర్బన్ కదా, ఇదేమో రూరల్, విలేజ్ రూరల్. ఇంకా మాసిగా ఉండేది క్యారెక్టర్ అప్పుడు ఫస్ట్ లో. తను అజయ్ మరీ నెగిటివ్గా ఉంది అజయ్ అంటే నాకు బాగా గుర్తు. ఇంకోటి ఎన్నో ఉంటే చూడండి, అలా అయిపోయింది అప్పుడు. ఫస్ట్ అంటే ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత ఇది ఎవడో గడ్డ వేసుకుంటున్నాడే, నా సినిమాలో కూడా గడ్డ ఉండాలి అని నేను ఆర్జీ దగ్గర వచ్చేస్తాను. ఆ టైంలోనే వెళ్ళి అతను పట్టుకుని చెప్పా స్టోరీ. RX అంటే చేసుంటే విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ ఫిల్మ్ RX-100 అయి ఉండేది. సెకండ్ అంటే ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత హీరోగా నాదే అయింది. హీరోగా అప్పుడు పెళ్లి చూపులు కూడా ఒప్పుకోలేదు ఇంకా. ఓకే ఓకే. తను పెళ్లి చూపులు వచ్చింది. ఇప్పుడు అప్పుడు అసలు ఏమై ఉండేది అంటే, ఇప్పుడు RX-100 స్టోరీ గోదావరి జిల్లా కథ కదా. ఇప్పుడు ఈయన గోదావరి జిల్లా కథ కింద రాసేవాడు, లేకపోతే కొంచెం కస్టమైజ్ చేసి తెలంగాణ పెట్టేవారు? గోదావరి కాన్సెప్ట్ బ్యాక్ డ్రాప్, సేమ్ బ్యాక్ డ్రాప్ చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు RX-100 సినిమా పాయల్ రాజ్పూట్కి అండ్ ఆల్సో ఫర్ యూ ఒక కెరీర్ని స్టార్ట్ చేసింది. ఒక మంచి ఒక గుర్తింపు, ఐడెంటిటీ ఇవన్నీ కూడా స్టార్టింగ్. అలాగే మహాసముద్రం వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది, సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైదరి. ఇప్పుడు నెక్స్ట్ మంగళవారం సినిమా ఒక ఫ్రాంచైజ్ వాల్యూ క్రియేట్ చేసి మంగళవారం సక్సెస్, మంగళవారం 2 తీసేలాగా ఒక ప్లాట్ఫామ్ వేసి ఒక 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 రూట్ మ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం నుంచి అటువంటిది ఏం జరగబోతుందని మీ యాంటిసిపేషన్? ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఒక స్టార్ హీరోని అయితే నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఒక స్టార్ హీరోయిన్ కూడా సేమ్ టైం నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనేది భావన నాకు కలుగుతుంది. బై వీళ్ళు ఫ్యూచర్లో చాలా పెద్ద హీరో అవుతాడు జేక్స్. చాలా ఎక్కువ సినిమాలు చేస్తాడు ఇండస్ట్రీలో. చాలా మంది డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు కూడా ఫ్యూచర్లో. తనేమి వెళ్ళిపోయే హీరో కాదు. అట్ ద సేమ్ టైం రాషా తడని కూడా చాలా ఇంపాక్టబుల్ ఉన్న క్యారెక్టర్స్ ఫ్యూచర్లో చేస్తుంది. సో మెనీ మూవీస్లో మనకు కనిపించబోతుంది. అంటే వీళ్ళు ఏదో వచ్చి వెళ్ళిపోయే ఆర్టిస్టులు కాదు, వాళ్ళిద్దరినీ అంటే ఇప్పుడు నా శ్రీనివాస్ మంగాపురం ద్వారా వస్తున్నారనేది అది హ్యాపీ. అది ఫ్యూచర్లో ఇండస్ట్రీకి అయితే మంచి హీరోయిన్ ఇచ్చానని ఒక భావన అయితే నాలో ఉంది. సూపర్, వండర్ఫుల్. RX-100 తర్వాత తీస్తున్నారు అంటే ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఆ స్థాయి అంతకంటే పెద్ద స్థాయి హిట్ కావాలని గ్రేట్ అందరి పక్షాన కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.